నమస్తే డాక్టర్ గారు. నమస్తే సార్. మీరు వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ వచ్చిందండి. ఆ పోస్టుల్లో ఏంటంటే ఒక మెడిసిన్ ఇస్తున్నాము 13వ తారీఖు, ఆ మెడిసిన్ని తీసుకుని 15వ తారీఖు ఉదయాన ఉపయోగిస్తే కనుక ఉన్నటువంటి ఎలర్జీ కానీ, దగ్గు కానీ, తుమ్ములు కానీ అన్ని రకాలైనటువంటి ఎలర్జీస్ తగ్గుతాయి అని చెప్పారు. మరి దాని యొక్క ప్రత్యేకత ఏమిటి, ఆ రోజునే ఎందుకు తీసుకోవాలో చెప్తారని. నమస్తే అండి అందరికి. మృగశీర్ష పౌర్ణమి అనేది సంవత్సరానికి ఒకసారి వస్తుంది. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మృగశిర అంటే ఒక యానిమల్ యొక్క శిరస్సు అన్నమాట. ఈ పౌర్ణమికి దీనికి సంబంధించింది ఏంటంటే మన ఆయుర్వేదిక్ లో కొన్ని శ్వాసకోశకు సంబంధించిన మూలికలు ఉన్నాయి. ఈ మూలికల యొక్క శక్తి అంటే వీర్యం అనేది చాలా ప్రధానంగా పనిచేస్తుంది. అంటే మనం ఆ రోజు చేసే ట్రీట్మెంట్ అంటే మనం ఆ మందు యొక్క నైట్ వెన్నెల్లో పెట్టి దాన్ని ఒక అరటి పండులో పెట్టి దాన్ని మార్నింగ్ తినడం వల్ల దాంట్లో ఉన్న గుణాలు అనేది వర్ధించి ఒక వీర్యం అనేది ప్రొడ్యూస్ చేసి మనకి శ్వాసకోశ వ్యాధుల్ని ఫాస్ట్గా తగ్గిస్తుంది. సో ప్రతి ఒక్కళ్ళు ఈ మృగశిర పౌర్ణమి ఇచ్చే ఆయుర్వేదిక్ మందుని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ అండి. మరి డాక్టర్ గారు ఇప్పుడు చెప్పారు కదండి, ఆ మెడిసిన్ అనేది ఇలా ఉంటుందండి, పౌడర్ అండి, ఇది ప్యాకెట్ ఇచ్చారు. ఈ ప్యాకెట్ని 14వ తారీఖు అనగా రేపు రాత్రిపూట పౌర్ణమి వెన్నెలలో మనం ఒక అరటి పండుని మధ్యలోకి కట్ చేసి ఈ మందంతా కూడా ఆ లోపల పెట్టేసి అది వెన్నెలలో పెట్టి దాని మీద ఒక నెట్ క్లోజ్డ్ ఏదైనా పెట్టేసేసి మరుసటి రోజు ఉదయం పడిగడుపున దాన్ని గనక మనం స్వీకరించినట్లయితే గనక మనలో ఉన్నటువంటి దగ్గు అవ్వచ్చు, జలుబు అవ్వచ్చు, ఎలర్జీలు అవ్వచ్చు అన్నీ కూడాను దూరమవుతాయి అన్నారు. మరి ఇటువంటి అవకాశం సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుందండి. ఎవరైతే ఎలర్జీలు, దగ్గు, జలుబు మొదలైన వాటితో బాధపడుతున్నారో వారు ఈరోజు మన గాంధీనగర్ చిట్టూరి పబ్లిక్ స్కూల్ ఎదురుకుండా మన పిల్లయ్య ఆయుర్వేద హాస్పిటల్ ఉందండి, అక్కడికి విచ్చేసి ఈ మెడిసిన్ని తీసుకుంటారని ఆశిస్తున్నాను. డాక్టర్ గారు ఇంత చక్కటి మెడిసిన్ని అందరికీ కూడా పరిచయం చేసినందుకు మీకు కూడాను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.